నా కొంచెం వస్త్రీం పరమం పవిత్రం ప్రజావతీరసాజం పరస్తాత్ అఫీషియల్ యూట్యూబ్ సైట్ రమ్మన్నా ప్రార్థనాం సమర్పయామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్కోహితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనయా స్థానావహనాది షోడశోపచార పూజా జపం సర్వాత్మకః ప్రీణాతు పాలమాపురం గ్రామస్తులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలమాపురంలో ఇప్పటికీ 1,20,00,000 రూపాయలు తార్ రోడ్లు మంజూరు చేసి వేయడం జరిగింది. ఇప్పుడు కూడా ఈరోజు కూడా కొన్ని రోడ్లు ప్రారంభోత్సవం చేసినాం. అదే మాదిరి కాకుండా తాళ్ళమాపురము లింగాపురం కాడ నుంచి తాళ్ళమాపురం మీద కల్లూరు వరకు 3 కోట్ల రూపాయలు రోడ్డు శాంక్షన్ అయింది. కల్లూరు వరకు 7 కోట్ల రూపాయలు, ఇప్పుడు తాళ్ళమాపురం వరకు 3 కోట్ల రూపాయలతో రోడ్డు మంజూరు చేసినాము. రోడ్డు కూడా తయారైంది. అదే మాదిరిగా తాళ్ళమాపురం నుంచి రేగులపల్లెకు కూడా 1.5 కోటి రూపాయలతో రోడ్డు ఇచ్చినాం. రేగులపల్లెకు ఎక్కడ కూడా లేనే లేదు, రోడ్డు నామరూపాలు మాత్రం ఉంటుంది పొలంలో. ఆ రోడ్డును పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి దానిని కూడా తార్ రోడ్డు వేసి రేగులపల్లెకు దీనికి కనెక్షన్ ఇప్పిస్తామనేది ఒకటి. మరి రేగులపల్లెకు నంగనూరుపల్లె మీద కల్లూరికి కూడా ఒక రోడ్డు వేసినాం. ఆ రోడ్డు కూడా కొత్త రోడ్డే. కాబట్టి నేను శాసనసభ్యుని అయిన తర్వాత 1985లో ఈ ఊరిలో ఒక ప్రభుత్వం వీలు లేదు. ప్రభుత్వ స్థలము ప్రభుత్వం శాంక్షన్ చేసినప్పటికీ కూడా ఈ ఊరిలో ఉండబడిన పెద్దలందరూ కూడా ఆ యొక్క ఇళ్ల స్థలాలు ప్రజలకు ఇవ్వకుండా ఆపిపెట్టినారు. ఆపి దాదాపు 7-10 ఏళ్ళు ఇవ్వనీలే. తహసీల్దార్ వాళ్ళందరూ ఇళ్ళు భూమి కొనుగోలు చేసినాము, మేము పట్టాలు ఇవ్వాలని చెప్తే కూడా ఆపకుండా అప్పుడు ఉన్న పరిస్థితుల్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ మొత్తం కాలనీ అంతా కూడా ఇళ్ళు ఇచ్చినాం. అందరికీ ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇచ్చినాం, ఇల్లు కూడా కట్టించినాం. ఈ హరిజనవాడ పూర్తిగా నేను ఇచ్చిందే, ఈ యొక్క ఈ బీసీ కాలనీ అంతా కూడా నేను ఇచ్చిందే. కాబట్టి ఎక్కడ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో ఉండబడిన పెద్దలందరూ కూడా
ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈ పేదలకు అందరికీ చేస్తే వాళ్ళు మన మాట ఎక్కడ వింటారని ఒక దురాలోచనతో పేదలకు అభివృద్ధిని సంక్షేమాన్ని ఏమాత్రం దగ్గరికి రానిచ్చిన వాళ్ళు కాదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ గ్రామంలో కొంతమంది చొరవ తీసుకొని నా దగ్గరికి వచ్చి ఈ గ్రామంలో ఉన్నాయంటే నేను ఈ గ్రామానికి వచ్చి ప్రభుత్వం ఎప్పుడో 8 ఏళ్ల కిందట కొని పెట్టిన ఇంటి స్థలాలను ఇప్పించినాం. ఇళ్ల స్థలాలకు ప్రతి ఒక్కరికి డిపాజిట్ ఇచ్చినాం. ఎస్సీలకు ఇప్పించినాం, బీసీలకు ఇప్పించినాం. అప్పటి నుంచి కొన్ని 100 ఇళ్ళు కట్టించిన ఈ ఊరిలో 100 స్థాయిలో ఇళ్ళు కట్టుకున్నారు. ప్రతి ఒక్కరు 100 స్థాయిలో ఇల్లు కట్టుకున్నారు, ఎస్సీలు కానీ వీళ్ళు కానీ. ఇప్పుడు రోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత లింగాపురం నుంచి కల్లూరుకు రోడ్డు వేయించింది నేనే. ఒక 20 సంవత్సరాల కిందట కల్లూరు నుంచి లింగాపురం నుంచి కల్లూరు వరకు రోడ్డు వేయించింది నేనే. ఆ రోడ్డు నేను వేసిన రోడ్డు తప్పక ఇప్పటి వరకు గుంతలు పూడ్చిన వాళ్ళు కూడా లేరు. మళ్ళా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళా రోడ్డు 7 కోట్ల రూపాయలతో రోడ్డు శాంక్షన్ చేసినాం. 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది. ఇక్కడ మనం ఇక లింగాపురం నుంచి తాళమాపురం దాటి కర్నూలు టర్నింగ్ తిరగాలంటే ఎప్పుడు గుంతలమయంగా ఉన్నింది. ఇప్పుడు అక్కడ మనం సిమెంట్ రోడ్డు మీరు చూసినారు, డబుల్ లైన్ వస్తుంది సిమెంట్ రోడ్డు. ఇటువంటి ఇంత అభివృద్ధి పదంలో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో మేము చేయడం జరుగుతూ ఉంది. దాదాపు ఈ ఊరిలో సిమెంట్ రోడ్లు పూర్తిగా వచ్చినా కూడా ఇంకా కొన్ని రోడ్లు ఉన్నాయని చెప్తున్నారు. నేను ఉండబడిన ఈ పదవీ కాలంలో ప్రతి ఒక్క రోడ్డు సిమెంట్ రోడ్డుగా ఏర్పాటు చేస్తాం. రామాపురం గ్రామానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే ప్రీతమ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి గారికి, కొండారెడ్డి అన్న గారికి, రాఘవరెడ్డి అన్న గారికి, బచ్చల పుల్లన్న గారికి, భార్గవరెడ్డి అన్న గారికి, మహేశ్వరరెడ్డి అన్న గారికి, మన డి గారికి, గంటా వెంకటేశ్వర్ల గారికి, మహేశ్వరరెడ్డి అన్నకు, ఎంపీడీ ఆఫీస్ గారికి, ఇతరత్ర ప్రముఖులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు గతంలో ఎప్పుడు చూడలేని విధంగా మా తాళమాపురం గ్రామం అభివృద్ధిలో ముందుకెళ్తుందనే మాట చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గడిచిన 2 ఏళ్లలోనే మన తాళమాపురం గ్రామానికి సుమారు 8 కోట్ల రూపాయలు, దాదాపు అంటే కల్లూరు నుంచి లింగాపురం నుంచి కల్లూరికి 6.5 కోటి ఆర్ఎన్బి రోడ్డుతో కలుపుకుంటే సుమారు 8 కోట్ల రూపాయలు మా గ్రామానికి అంటే మా పంచాయతీకి వెచ్చించినందుకు 2024 సంవత్సరంలో చెప్పిన మాట ప్రకారం గడిచిన 1 ఇయర్లోనే మా రోడ్డు వేస్తామన్నారు. ఇమ్మీడియట్గానే శాంక్షన్ చేసి రోడ్డు వేశారు. అదేవిధంగా సీసీ రోడ్లు ఊర్లో అంతా మొత్తం ఈ ప్రభుత్వం 3 ఏళ్లలో ఇంకా రాబోయే రోజులు ఎప్పుడైనా సరే తాళమాపురం గ్రామంలో రోడ్డు లేని వీధి మాత్రం ఉండదు. ఇది మాత్రం నిస్సందేహంగా చెప్తున్నా. మన ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నంత వరకు మన పెద్దాయన గారి ఆశీస్సులతో తాళమాపురం గ్రామంలో ఎక్కడ రోడ్డు లేని వీధి మాత్రం ఉండదు. దానికి ఎప్పుడు పెద్దాయన సహాయ సహకారాలు అందరికీ అందిస్తున్నారు. ధన్యవాదాలు.